అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్‌కు స్వాగతం. చాలా రోజులైందండి భాగవతం చెప్పుకొని. కొన్ని పరిస్థితుల వల్ల నేను చెప్పలేకపోయినానండి. సరే ఇవాళ చెప్దాం అనుకుంటే విపరీతమైన జలుబుగా ఉందండి. అయినా సరే చెప్పాలనే మీ ముందుకొచ్చానండి. వనమాలి గది శాంఘి శంఖి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుం వాసుదేవో అభిరక్షతు. ఆ శ్రీహరి దివ్య చరణ కమలాలను మనసారా స్మరిస్తూ ఆయన దివ్యమంగళ రూపాన్ని ఒక్కసారి ధ్యానిస్తూ భాగవతంలోకి మనము వెళ్తామండి. బ్రహ్మదేవుడు అన్నాడు కదా, స్వామి నాయన నేను నీ పుత్రుడను కదా, నాకు మాయ కమ్మకుండా చెయ్యి, అహంకారం అనేది రాకుండా చెయ్యి. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించమంది నువ్వు, సృష్టించేది నేను. కానీ నాకు అహంకారం వచ్చేస్తుందేమో, అంతా నేనే చేసేస్తున్నానని అహంకారం అనేది నా జోలికి రాకుండా కాపాడు. అలాగే నీ మాయను తెలుసుకునే శక్తిని కూడా నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పేసి మనసారా వేడుకున్నాడు. బ్రహ్మదేవుడి యొక్క అదృష్టం ఏంటంటే స్వామికే పుత్రుడు కావటం. యశోదమ్మ అదృష్టం ఏంటంటే స్వామికే అమ్మ కాగలగటం. అందుకే కదండి కోరి యశోదకు కొడుకితడు, దారుని బ్రహ్మకు తండ్రియునితడే. కోరి యశోదకు కొడుకితడే అని అన్నమాచార్య అన్నట్టుగా కోరి కోరి యశోదమ్మకు ముద్దు బిడ్డడైనాడు. బ్రహ్మదేవునికి తండ్రి కూడా ఆయన అయినాడు అన్నమాట. వాడు చేసుకునే అదృష్టం మరి పూర్వజన్మ ఫలితం కదండి ఏదైనా. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే అలాగా మాయను ఛేదించే శక్తిని కూడా నాకు ప్రసాదించు తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు అసలు మాయ అంటే ఎలా ఉంటుందో అని మహావిష్ణు బ్రహ్మదేవునికి చెప్తున్నాడు అనమాట. ఒక తండ్రి కొడుకుకి ఎన్నో బుద్ధులు నేర్పిస్తూ ఉంటాడు కదండి. అలాగే స్వామి కూడా తన కుమారుడైనటువంటి బ్రహ్మకి ఇలా చెప్తున్నాడు అనమాట. మాయ అంటే ఎలా ఉంటుందంటే ముత్యము చిప్పలో వెండి ఉన్నట్టుగా భ్రమింప చేయటమే మాయ. మరి ఆ మాయను తొలగించాలంటే అనుక్షణము నన్ను స్మరించు, నా రూపాన్ని ధ్యానించు, నా నామాన్ని స్మరించు, మాయ తొలగిపోతుంది. అది ఆయన ఒక్కళ్ళకే కదండి చెప్పింది మహావిష్ణువు, ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎందుకంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఎన్నో తపస్సులు, ఎన్నో హోమాలు, జపాలు, తపాలు చేసి తపిస్తేనే కానీ పరమాత్ముడి యొక్క అనుగ్రహం కలిగేది కాదండి, ఆయన సాక్షాత్కారం కలిగేది కానీ కలియుగంలో మానవులకు అంత శక్తి లేదండి, అంత ఓపికలు లేవు పైగా. అందుకని ఆయన ఒకటే చెప్పాడు, నామస్మరణ చేసుకోండి, నన్ను స్మరించండి, నా రూపాన్ని ధ్యానించండి, చాలు నేను అనుగ్రహిస్తాను అన్నాడండి. అది కూడా చేయలేమా చెప్పండి, మనం చేయగలుగుతాం కదా. కాబట్టి సాధ్యమైనంత వరకు భాగవతం అనే పురాణాన్ని వినండి. భగవంతుని యొక్క లీలలు మీరు విని నలుగురికి కూడా పంచండి దయచేసి. ఈ అమ్మ చెప్తున్న భాగవతాన్ని ఆదరిస్తున్నారనుకోండి, కానీ ఇంకా నలుగురికి కూడా మీరు షేర్ చేసి, మంచి పని ఎప్పుడైనా సరే నలుగురితో పంచుకోవాలండి. పుణ్యం ఎప్పుడైనా సరే నలుగురితో కలిసి చేయాలన్నమాట. అప్పుడు మనకి భగవంతుని అనుగ్రహం మనకి కలుగుతూ ఉంటుందన్నమాట. పరమాత్ముడు ఇంకొకటి కూడా చెప్పాడు ఏంటంటే, భాగవత పురాణము చతుశ్లోక రూపంతో దశలక్షణాలు కలిగి ఉంటాయి. ఆ దశలక్షణాలు ఏమిటంటే సర్గము, విసర్గము, స్థానము, పోషము, ఊతులు, మన్వంతరాలు, ఈశానుచరితము, నిరోధము, ముక్తి, ఆశ్రయములు అనే 10 పంచభూతాలన్నమాట. ఇవన్నీ కూడా 9 లక్షణాలతోటి విరాజిల్లుతూ ఉంటుంది. మరి పరమాత్ముడు ఎక్కడుంటాడంటేనండి, పంచభూతాలు గాలి, నీరు, ఆకాశము, పృథ్వీ, వాయువు, వీటన్నిటిలో కూడా పరమాత్ముని యొక్క తత్వం అనేది ఉంటుందన్నమాట. మరి బ్రహ్మ విరాట్ పురుషుని వల్ల జన్మించాడు కదండి. అనంతమైన ఈ చరాచర భూత సృష్టి చేయటమే విసర్గము అవుతుందండి. మరి లోకకంటకులైన దుష్ట రాక్షసులను సంహరించి
ఆయన మళ్ళీ ప్రపంచాన్ని శాంతి నెలకొల్పటమే కల్పము అంటారన్నమాట. అలాగే అనాదిలయుడైనటువంటి తనని ఆశ్రయించిన వారికి అండగా నిలబడి కష్టాలు కడతీర్చు శ్రీమన్నారాయణుడు అంటే నిజభక్తులకు సదా వెన్నంటి ఉండి కాపాడేటువంటి నారాయణుడు పోషణము అంటారు. అంటే ఆయన తన భక్తుల్ని ఆదరించటము, వాళ్ళని కాపాడటమే పోషణము అంటాడు. ఊతులు అంటే ఏంటంటే కర్మవాసనలు అన్నమాట. ఏ జన్మలోనో ఏం పాపాలు చేశామో ఏం పుణ్యాలు చేస్తామో తెలియదండి. మనం ఈ జన్మలో మంచి చేస్తుండొచ్చు, కానీ వెనకటి జన్మలో మంచి చేశామో చెడు చేశామో పుణ్యం చేసామో పాపం చేసామో తెలియదు. కాబట్టి అవన్నీ కూడా కర్మలై పీడిస్తాయి. కాబట్టి అవి కర్మవాసనలు అంటారనమాట. తర్వాత మన్వంతరాలు అంటే ఏంటంటే ఆ శ్రీహరి యొక్క కరుణ కటాక్ష వీక్షణాల చేత లోకపాలన ఐశ్వర్య మహిమని పొందినటువంటి ధర్మాలు వివరంగా తెలపటమే మన్వంతరాలన్నమాట. ఎందరో మహారాజులు చక్రవర్తులు వీళ్ళందరూ అయినారంటే ఏ జన్మలోనూ వాళ్ళు చేసుకునే పుణ్యకార్యాలండి. దానివల్ల వాళ్ళు మహారాజులుగా చక్రవర్తులుగా అవుతారన్నమాట. వాళ్ళ గురించి తెలపటమే మన్వంతరాలు అంటారన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆ శ్రీహరి యొక్క అవతార కథలు ఆయన అనుగ్రహం పొందితేనే కానీ మనం చెప్పలేమండి, వినలేం, చదవలేం కూడానండి. ఏదైనా సరేనండి ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహం కలిగితేనే నేను మీకు ఈ భాగవతం చెప్పగలుగుతున్నాను. నేను చదివాను, నలుగురికి చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను. కానీ ఇది నా గొప్పతనం కాదండి, ఆ స్వామి కృప, ఆ స్వామి దయ, వినమ్రతతో నేను ఎప్పుడు ఆయన దివ్యనామ సంకీర్తన చేస్తూ ఉంటానండి. ఆయన అనుగ్రహం పొందాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను. మీరు 10 మందికి కనుక పంచగలిగారంటే ఆ శ్రీహరి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలని సంపూర్ణంగా పొందిన వాళ్ళు అవుతారు.